బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి విశాఖలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీసీవై అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. స్వల్ప తోపులాట జరిగింది. ఈ క్రమంలో రామచంద్ర యాదవ్ కాలికి స్వల్ప గాయమైంది. ఇక మత్స్యకారులకు మద్దతు తెలిపేందుకు పాయకరావుపేట వెళ్లేందుకు రామచంద్ర యాదవ్ రెడీ అయ్యారు. అలర్ట్ అయిన పోలీసులు ఆయన అడ్డుకున్నారు. ఇక అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న నేతలు పోలీసులతో వాగ్వివాదానికి దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల రాజమండ్రిలో కూడా రామచంద్ర యాదవ్ విషయంలో తీవ్ర దుమారం రేగింది. రామచంద్ర యాదవ్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. తాజాగా పోలీసులు రామచంద్ర యాదవ్ మధ్య ఘర్షణ తలెత్తింది. గౌరవ హైకోర్టు వారి అనుమతితో రాజయ్యపేట గ్రామానికి వెళ్లి మత్స్యకారులను పరామర్శించాలి, బాధితులను పరామర్శించాలంటే హైకోర్టు వారి ఆదేశాన్ని కూడా ధిక్కరించి నా పర్యటనకు అనుమతి లేదని చెప్పి పోలీసులు ఈరోజు దౌర్జన్యంగా నేను వైజాగ్లో బస చేస్తున్న హోటల్లోకి వచ్చి నన్ను రూమ్లో నిర్బంధించడానికి ప్రయత్నం చేస్తే దీని మీద నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను, నేను ప్రస్తుతానికి రీషెడ్యూల్ చేసుకుంటున్నానని చెప్పి తెలియజేసినప్పటికీ కూడా రిటర్న్గా వాళ్ళకి బై మెయిల్ వెళ్ళినప్పటికీ కూడా నా షెడ్యూలు నేను బయటికి వెళ్ళడానికి లేదు అని చెప్పి నన్ను నిర్బంధించే కార్యక్రమం చేస్తున్నారు. రౌడీయిజం చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, దాడి చేస్తున్నారు, మా వాళ్ళపైన భౌతిక దాడి చేస్తున్నారు. మా వాళ్ళలో ఎవరు మహిళలు లేనప్పటికీ కూడా మహిళా సిబ్బందిని తీసుకొని వచ్చి వాళ్ళని అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వీటన్నింటిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా నేను పోరాటం చేస్తాను. బీసీవై పార్టీ బాధితులకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖ నుంచి రాజు ఫోన్లలో మరింత సమాచారం అందిస్తారు. రాజు, మనం చూస్తున్నాం విశాఖలో ఉద్రిక్త చోటు చేసుకుంది. బీసీవై అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ జనసంద్రహం చూస్తున్నాం. ఏం జరగబోతుంది? ఏదైతే బీసీవై పార్టీ అధ్యక్షుడు వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అనకాపల్లి జిల్లాలో ఈ రోజు పర్యటించాల్సి ఉంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పరిశ్రమ వద్దంటూ ఆందోళన చేస్తున్నటువంటి మత్స్యకారులకు అయితే మద్దతు తెలిపేందుకు ఈయనైతే విశాఖపట్నం నుంచి బయలుదేరేందుకు విశాఖపట్నంలో ఒక హోటల్లో బస చేసిన నేపథ్యంలో నక్కపల్లి వెళ్ళడానికి వీల్లేదంటే కూడా పోలీసులు అయితే ఉదయాన్నే హోటల్ దగ్గరికి చేరుకొని హడావుడి చేశారు. రామచంద్ర యాదవ్ ని బయటికి రానివ్వకుండా కూడా అడ్డుకోవడం జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. సుమారు గంట పైగానే ఈ హైడ్రామా అయితే నడిచిందని చెప్పుకోవచ్చు. చివరికి హైకోర్టు ఆదేశాలతో నేను నక్కపల్లి వెళ్తున్నానని చెప్పి బొడ్డే రామచంద్ర యాదవ్ చెప్పినప్పటికీ కూడా పోలీసులు అయితే వినిపించుకోలేదు. అనకాపల్లి పర్యటనకు అనుమతులు లేవంటూ కూడా అడ్డుపడడం జరిగింది. దీంతో ఇద్దరు పార్టీ నాయకుల మధ్య అదేవిధంగా పోలీసుల మధ్య కూడా ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. మొత్తానికి అయితే రామచంద్ర యాదవ్ బయటికి రాకుండా రూమ్ లోనే పెట్టి అడ్డుకోవడం జరిగింది. దీంతో రామచంద్ర యాదవ్ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. పోలీసుల ప్రవర్తన మీద కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికి అయితే 168 నోటీసులు ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి అయితే బలవంతంగా రాజమండ్రి పంపించినట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే తన వాహనంలో రామచంద్ర యాదవ్ అయితే రాజమండ్రి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో మధ్యలో అనకాపల్లిలో ఎక్కడ ఆగకుండా కూడా పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసి బలవంతంగా విశాఖపట్నం నుంచి అయితే రామచంద్ర యాదవ్ ని తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రాజు.